అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో 101వ సర్గలో రాముడు వీరవిహారం చేసి రాక్షసులందరినీ కూడా కోట్ల సంఖ్యలో వధించడము, వాళ్ళ సైన్యాన్ని నాశనం చేయడం అవన్నీ చూసాము. వాళ్ళందరూ లంకలోకి పారిపోయారు. ఒక శివుడికి తప్ప నా అంత శక్తి మరెవరికీ లేదు అని చెప్పాడు ఆయన. 102వ సర్గ జరిగిందంతా తలుచుకుని రాక్షస స్త్రీలు దుఃఖించడం. ఇలా లక్షలు కోట్లు రథాలు గుర్రాలు ఏనుగులు కాల్బలము రాముడి చేతిలో నాశనం కావడం చూసి విని హతశేషులైన రాక్షసులు వారి స్త్రీలు చేరి ఇలా దుఃఖించారు. శూర్పణఖ వృద్ధురాలు, వికృత రూపిణి, పెద్ద బొజ్జ అది. నవమన్మధుని వంటి రాముణ్ణి ఎందుకు సమీపించింది? అతని చూసి లోకనింద్యురాలు రూపహీనురాలు అయిన ఇది ఎందుకు మోహించింది? అతను గుణవంతుడు, తాను గుణహీనురాలు. అతను సుముఖుడు, తాను దుర్ముఖి. అది అతను ఎలా కామించింది? దాని శరీరం అంతా ముడతలు పడిపోయింది, తల నెరిసిపోయింది. మన దురదృష్టం వల్ల అది అకార్యమని, నగుబాట్ల పని అని, సర్వలోక గర్హితమని గుర్తించకుండా రాముణ్ణి కోరి విరోధ బీజం నాటింది. దాని మూలంగానే రావణుడు ఈ వైరం కోరి తెచ్చుకున్నాడు. రావణుడు సీతను తన చావు కోసం తెచ్చుకున్నాడు, తాను ఆమెతో సుఖించడానికి కాదు. రావణుడు సీతను పొందనేలేడు, రామునితో బద్ధవైరం మాత్రం తెచ్చుకున్నాడు. సీతను కోరిన విరాధుణ్ణి రాముడు ఒక్కడే చంపాడు. రాముడే ఇప్పుడు జయిస్తాడనడానికి మనకి ఈ నిదర్శనం చాలు. జనస్థానంలో ఉన్న రాముని చేతిలో కరుడు చచ్చిపోయాడు, దూషణుడు త్రిశిరుడు చచ్చిపోయారు. ఉక్కుతునకల వంటి 14,000 మంది రాక్షస యోధులు మసి అయిపోయారు. మనకి ఈ నిదర్శనం చాలు. ఆమడ పొడుగు చేతులు గల కబంధుడు అరుస్తూ రాముడి చేతిలో బుగ్గి అయిపోయాడు. మనకి ఈ నిదర్శనం చాలు. ఇంద్రుడి కుమారుడైన వాలిని రాముడు ఒక్కడే చంపాడు. మనకి ఈ నిదర్శనం చాలు. ఋష్యముఖ పర్వతం మీద దీనుడై పడి ఉన్న సుగ్రీవుడికి రాముడు వానర రాజ్య పట్టాభిషేకం చేశాడు. మనకి ఇంతకంటే మరో నిదర్శనం అక్కర్లేదు. విభీషణుడు రాక్షసులందరి శ్రేయస్సు కోరి ధర్మార్థ సహితమైన మాట చెప్పాడు, కానీ రావణుడికి అది నచ్చలేదు. రావణుడు విభీషణుని మాటే విని ఉంటే ఈ లంకాపట్నం దుఃఖంతో నిండి శ్మశానం అయిపోకుండా ఉండును. రాముడు మహాబలవంతుడైన కుంభకర్ణుని చంపడము, లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపడము చూసి అయినా రావణుడు బుద్ధి తెచ్చుకోకుండా ఉన్నాడు. ఎక్కడ చూసినా, ఏ వీధి చూసినా, ఏ ఇల్లు చూసినా నా కొడుకు చచ్చిపోయాడు, నా సోదరుడు చచ్చిపోయాడు, నా భర్త చనిపోయాడు అంటూ రాక్షస స్త్రీలు ఎడవడమే వినపడుతోంది. రాముడు వేలు లక్షలు రథాలు పడగొట్టాడు, ఏనుగులను గుర్రాలను నాశనం చేశాడు, కాల్బంటులను చంపేశాడు. అతను రుద్రుడైనా కావాలి, విష్ణువైనా అయి ఉండాలి, ఇంద్రుడైనా ఈ రూపాన వచ్చి ఉండాలి, యముడే ఈ విధంగా వచ్చి ఉండాలి. మన వాళ్ళందరూ నశించిపోయారు. మనకి ఇక బతికే యోగం లేదు. ఈ భయానికి అంతం కనపట్టలేదు. ఏడవడం ఒక్కటే మనకు మిగిలింది. తనకి వరాలున్నాయని, తానేమో మహామహావీరుణ్ణని గర్విస్తున్నాడే కానీ రావణుడు రాముని వల్ల వచ్చిన అపాయం గుర్తించుకోలేకుండా ఉన్నాడు. రాముని బారి పడ్డవాణ్ణి దేవతలు, గంధర్వులు, పిశాచులు, రాక్షసులు కూడా రక్షించలేరు. రావణునికి ప్రతి క్షణంలోనూ ఉత్పాతాలే కనపడుతున్నాయి. అవి రాముని విజయమే చెబుతున్నాయి. రావణుని చావు ఘోషిస్తున్నాయి. బ్రహ్మ సంతోషించి రావణుడికి దేవదానవ రాక్షసుల వల్ల అపాయం రాకుండా వరమిచ్చాడు. కానీ మనుషుల వల్ల కూడా తనకు అపాయం రాకూడదని రావణుడు కోరుకోనేలేదు. కనుక ఇప్పుడు రాక్షస జాతికి మనుషుల వల్లనే సర్వనాశనం ప్రాప్తించినట్లుంది. దేవతలు రావణుని బాధలు పడలేక గొప్ప గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించారు. అందుకు సంతృష్టి చెంది బ్రహ్మ ఇది మొదలు త్రిలోకాల్లోనూ కూడా దానవులు రాక్షసులు ప్రాణాలు గుప్పిట ఉంచుకుని సంచరిస్తారు అని అభయం దయచేశాడు. దేవతలు దేవేంద్రుని వెంట పెట్టుకుని మహాదేవుని ప్రార్థించారు. అందుకు ఆనందించి మహేశ్వరుడు రాక్షసులందరూ నశించిపోవడానికి కారకురాలైన ఒక స్త్రీ పుడుతుంది, మీకప్పుడు సుఖానందాలు లభిస్తాయి అని చెప్పాడు. పూర్వం ఆకలి దానవులందరినీ మింగేసింది. సీత ఇప్పుడు అలాగే మనందరినీ మింగేస్తుంది. దుర్వినీతుడైన రావణుడు చేసిన దుష్కార్యం మూలాన మనకి దారుణ శోకం సంభవించింది. మనకిప్పుడు రక్షకుడెవడూ కనపట్టలేదు. దావాగ్నిలో చిక్కుకున్న ఆడయేనుగుల గతి మనకిప్పుడు తటస్థించింది. విభీషణుడు అదృష్టవంతుడు కనుక మనకెవరి వల్ల సర్వనాశనం కనిపెట్టుకుందో ఆ రాముణ్ణే ఆశ్రయించి సుఖంగా ఉన్నాడు. 103 మహోదర మహాపార్శ్వ విరూపాక్షులతో రావణుడు యుద్ధానికి బయలుదేరడం. చెవులు చిల్లులు పరుస్తున్న రాక్షస స్త్రీల ఏడుపులు పెడబొబ్బలు రావణుడు విన్నాడు. ఒక్క నిట్టూర్పు విడిచాడు. ఒక క్షణం ధ్యానించాడు. వెంటనే పరమక్రుద్ధుడై ఓష్టం కొరుక్కుంటూ కాలాగ్నిలాగా మండిపడుతూ దగ్గర ఉన్న మహోదరుణ్ణి, మహాపార్షుణ్ణి, విరూపాక్షుణ్ణి పిలిచి నా ఆజ్ఞ అని చెప్పి సైన్యాలు వెంటనే బయలుదేరదీయండి అని ఉరిమాడు. తనలో తాను ఏమిటేమిటో గొణుక్కుంటున్న ఈ సేనాధిపతులు ముగ్గురు ఉలిక్కిపడి అది విని వెంటనే రాక్షసులను సిద్ధం చేశారు. ఘోరరూపులైన ఈ రాక్షసులందరూ చిత్తం అని రావణుడికి నమస్కరించి చేతులు మోడ్చుకున్నారు. అప్పుడు రావణుడు మహోదరుణ్ణి, మహాపార్షుణ్ణి, విరూపాక్షుణ్ణి మళ్ళీ పిలిచి
నేనిప్పుడే ప్రళయాగ్ని వంటి బాణాలతో రామలక్ష్మణులను సంహరించేసి కరుణ్ణి, కుంభకర్ణుని, ప్రహస్తుణ్ణి, ఇంద్రజితును సంహరించినందుకు పగ తీర్చుకుంటాను. మా బాణ మేఘాలతో కప్పబడిపోయి ఇక అంతరిక్షము, దిక్కులు, నదులు, సముద్రాలు కనపడవు. ఇప్పుడే ఒక్కొక్క బాణంతో వానరులను గుంపులు గుంపులుగా కూల్చేస్తాను. ఇప్పుడే వాయువేగమైన రథం మీద వెళ్ళి ధనుస్సు అనే సముద్రంలో పుట్టిన బాణాలనే కెరటాలతో వానర సైన్యాలను ముంచేస్తాను. వికసిత పంకజాలతో నిండిన తటాకాలు, మదగజాలు కలిచివేసేటట్టు వానర సైన్యాలను ఇప్పుడే కలిచేస్తాను. దాంతో యుద్ధభూమి అంతా కాడలు గల తామర పువ్వులతోలాగా వానరుల ముఖాలతో నిండిపోతుంది. రాళ్లతోనూ రప్పలతోనూ యుద్ధం చేసిన వానరయోధులను ఒక్కొక్క బాణంతో ఇప్పుడే వందలు వేలు నాశనం చేసేస్తాను. ఎవరి భర్త చనిపోయాడో, ఎవరి సోదరులు చనిపోయారో, ఎవరి కొడుకులు చనిపోయారో వారికందరికీ ఇప్పుడే శత్రువులను సంహరించి దుఃఖం పోగొడతాను. ఇప్పుడే యుద్ధభూమి అంతా వానర కళేబరాలతో నింపేసి వెతికితే కానీ భూమి కనపడకుండా ఉండేటట్టు చేసేస్తాను. ఇప్పుడే నేను నక్కలను, గద్దలను, ఇంకా ఇలాంటి జీవాలను శత్రువుల రక్తమాంసాలతో తృప్తిపరుస్తాను. కనుక వెంటనే నా రథం రప్పించండి, నా ధనుసు తెప్పించండి, మీరందరూ నా వెంట బయలుదేరండి అని ఉరిమినట్టు చెప్పాడు. దాని మీద మహాపార్షుడు అక్కడ ఉండిన సేనాధిపతులను సైన్యం సిద్ధం చేయండి అని చెప్పాడు. సేనాధిపతులు ఇంటింటికి వెళ్ళి రాక్షసులను ప్రోత్సహించారు. దాంతో రకరకాల క్రూరాయుధాలు పుచ్చుకుని రాక్షసులు చక్కా వచ్చారు. 8 గుర్రాలు పూంచిన రథం సూతుడు తీసుకొచ్చాడు. వెంటనే రావణుడు రథం ఎక్కి బయలుదేరాడు. మహోదరుడు, మహాపార్షుడు, విరూపాక్షుడు కూడా రథాలెక్కి బయలుదేరారు. వెంటనే భూమి అదిరేటట్టు సింహనాదాలు చేస్తూ రామలక్ష్మణులు ఉన్న ఉత్తర ద్వారంలో నుంచి యుద్ధరంగంలో ప్రవేశించారు. కానీ సూర్యుడు నిస్తేజుడైపోయాడు. దిక్కులని చీకట్లు కమ్మాయి. పక్షులు ఘోరంగా కూశాయి. భూమి కంపించింది. మేఘాలు నిత్రువర్షం కురిశాయి. గుర్రాలు తూలిపోయాయి. రావణుడి జెండా మీద గద్దవాలింది. నక్కలు అమంగళకరంగా కూశాయి. ఎడమకన్ను అదిరింది. ఎడమ భుజము వణికింది. మొహం తెల్లబోయింది. స్వరం భ్రంశమైపోయింది. ఆకాశం నుంచి పిడుగుల్లాగా ఉల్కలు పడ్డాయి. కాకులతో కూడా గద్దలు వికటంగా కూశాయి. అయినా రావణుడు ఈ అశుభ నిమిత్తాలు లెక్క చేయకుండా యుద్ధరంగానికి వెళ్ళాడు. రాక్షసుల రథఘోష విని వానరులు కూడా యుద్ధ సన్నద్ధులైనారు. క్షణంలో సంకుల సమరం ప్రారంభమైంది. రావణుడు వానరుల మీద శరవర్షం ప్రారంభించాడు. దాంతో వానరులలో కొందరి తలలు ఎగిరిపోయాయి. కొందరి గుండెలు బద్దలైపోయాయి. కొందరికి చెవులు ఎగిరిపోయాయి. మాట లేకుండా కొందరు పడి చచ్చారు. కొందరి డొక్కలు చిరిగిపోయాయి. కొందరి శిరస్సులు పగిలాయి. కొందరికి కళ్ళు పోయాయి. రావణుడు ఎటు వెళితే అటు వానరులు సహించలేకపోయారు. 104 సుగ్రీవుడు విరూపాక్షుని చంపడం. అలాగ రావణుని బాణాలతో కుప్పకూలిపోయిన వానరుల కళేబరాలు యుద్ధ భూమి అంతటా నిండిపోయాయి. మిడతలు అగ్నిని సహించలేనట్టు వానరులు రావణుడి ధాటి సహించలేకపోయారు. దాంతో వారు దావానలం చుట్టుకున్న అడవిలో ఏనుగుల్లాగా పారిపోవడం మొదలుపెట్టారు. మహావాతం మేఘాలను ఎగరకొట్టేటట్టు రావణుడు వానర సైన్యాలను పారదోలసాగాడు. ఇలాగ వానరులను పీడించి రావణుడు రాముని మీద ఉరికాడు. వానరులు పారిపోతుండడం చూసి సుగ్రీవుడు వారిని చూస్తూ ఉండడానికి సుషేనుని నియమించి తాను అద్భుతంగా యుద్ధం చేయబోనాడు. ముందు అతను ఒక చెట్టు పుచ్చుకుని బయలుదేరాడు. అతనికి ఈ పక్కన ఆ పక్కన తక్కిన వానర ప్రముఖులు రాళ్ళు రప్పలు పుచ్చుకుని వెంటబడ్డారు. ఆకాశం బద్దలయ్యేటట్టు సింహనాదం చేసి ముందు సాధారణ రాక్షసులను అనేకులను సంహరించి తర్వాత రాక్షస ప్రముఖుల మీదికి పోయాడు. ప్రళయంలో వాయువు పెద్ద పెద్ద చెట్లను పెళ్లగించేసేటట్లు అతను ఎంతోమంది రాక్షస ప్రముఖులను సంహరించాడు. అడవిలో మేఘం పక్షుల మీద వడగళ్లు కురిసేటట్లు అతను రాక్షసుల మీద పర్వతాలే విసిరేశాడు. వాటితో రాక్షసులు వేలు లక్షలు బుర్రలు పగిలి శరీరాలు పచ్చడి రూపుమాసిపోయారు. ఇలా సుగ్రీవుడు విజృంభించడము, రాక్షసులు కూలిపోతూ ఉండడము, పరకాయించి రథం మీద ఉన్నవాడల్లా ఏనుగు మీదికి దుమికి, ఇదిగో నేను విరూపాక్షుణ్ణి, మరి కాసుకో అంటూ వచ్చి సుగ్రీవుడి మీద ఘోర శరాలు విడిచి రాక్షసులకు ధైర్యం కలిగించాడు. ఆ దెబ్బతిని సుగ్రీవుడు విరూపాక్షుని సంహరించాలని నిశ్చయించుకున్నాడు. చూస్తుండగా అతను ఒక పెద్ద చెట్టు పెరికి విరూపాక్షుని ఏనుగు మొహాన కొట్టాడు. దాంతో అది గీ పెడుతూ ధనుర్మాత్ర దూరం వెనక్కి వెళ్ళి కొండ విరిగిపడ్డట్టు పడి ప్రాణాలు విడిచింది. విరూపాక్షుడు ముందు అతిలాఘవంగా ఏనుగు మీద నుంచి కిందికి దూకాడు. తర్వాత కత్తి డాలు పుచ్చుకుని సుగ్రీవుడి మీదికి ఎగిరిపడ్డాడు. అది చూసి సుగ్రీవుడు పెద్ద మేఘవంత బండరాయి తీసి వాడి మీదికి విసిరాడు. విరూపాక్షుడు తప్పుకోవడానికి ఒక పక్కకు ఒదిగి వెంటనే వచ్చి సుగ్రీవుడిని ఒక్క నరుకు నరికాడు. ఆ నరుకు గాఢంగానే తగిలింది. దాంతో సుగ్రీవుడు ఒక క్షణం మూర్ఛిల్లాడు. కానీ వెంటనే తేరుకుని విరూపాక్షుని గుండెలు పగిలేటట్టు పిడికిలి బిగించి ఒక్క పోటు పొడిచాడు. దానికి ఎంతో కోపించి విరూపాక్షుడు తన ఖడ్గంతో సుగ్రీవుడి కవచం చించేసి ఒక్క తన్నాడు. ఆ తాపకి సుగ్రీవుడు పడిపోయాడు. కానీ వెంటనే లేచి విరూపాక్షుని ఒక్క చరుపు చరవబోయాడు. విరూపాక్షుడు అది సులువుగా తప్పించుకుని సుగ్రీవుణ్ణే గుండెల మీద పొడిచాడు. దీంతో సుగ్రీవుడు ఉడికిపోయాడు. అతనికి చాలా రోషం వచ్చింది. వెంటనే పులిలాగా ఉరికి విరూపాక్షుని
నొసట ఒక చరుపు చరిచాడు. ఆ దెబ్బతో రక్తం కక్కుకుంటూ అసలే వికృతంగా ఉన్న గుడ్లు తేలవేసుకుంటూ కింద పడి విలవిల తన్నుకున్నాడు. ఇలాగ ఆ బాధ భరించలేక వాడు ఎగిరెగిరి పడడము, దొర్లడము, దీనంగా ఎడవడము. ఇలా విరూపాక్షుడిని చూసి వానరులు సింహనాదాలు చేశారు. ఇలా విరూపాక్షుడు చచ్చిపోవడం చూసి వానరులు సంతోషంతోనూ, రాక్షసులు క్రోధ దుఃఖాలతోనూ ఒళ్ళు మరిచి ఉప్పొంగిపోయే గంగా ప్రవాహంలాగా పరవళ్ళు తొక్కుతూ సింహనాదాలు చేస్తూ కలియబడ్డారు. 105వ సర్గ. సుగ్రీవుడు మహోదరుని కూడా చంపడం. ఈ వానర రాక్షస సైన్యాలు అన్యోన్యము కొట్టుకుంటూ వేసవి కాలంలో తటాకాల్లాగా మెల్లమెల్లగా క్షీణించసాగాయి. ఇలా స్వబలం తరిగిపోతూ ఉండడంతో విరూపాక్షుడు చనిపోవడము, వానరులు ఇంకా తన వాళ్ళని చావగొడుతూ ఉండడము చూసి దైవయోగం తలుచుకుని ఎంతో బాధపడి చివరికి మహోదరుని పిలిచి, మహాబాహు, ఇప్పుడు నా జయాస నీ మీదే ఉంది. వెళ్ళి శత్రువులను సంహరించి నీ పరాక్రమం చూపించు. ఇంతవరకు నా అన్నం తిన్నందుకు ఇప్పుడు నువ్వు నీ విశ్వాసం చూపించవలసిన సమయం వచ్చింది అని చెప్పాడు. సరే అని మహోదరుడు యుద్ధరంగంలో ఉరికాడు. అది మిడత వెళ్ళి అగ్నిలో పడ్డట్టుంది. అయినా తన శక్తికి మించివాడు ఘోర యుద్ధం చేసాగాడు. మహాసత్వ సంపన్నులైన వానరులు కూడా పెద్ద బండరాళ్లతో రాక్షసులను పచ్చడి చేయసాగారు. అందుకు మండిపడి మహోదరుడు బాణవర్షం కురిసి వానరులను కొందరిని కాళ్ళు నరికి, కొందరిని జబ్బలు నరికి, కొందరిని తొడలు విరగొట్టి చంపసాగాడు. అది భరించలేక వానరులు కొందరు పారిపోయారు. కొందరు సుగ్రీవుని శరణుజొచ్చారు. దాని మీద భయపడకండి అని వాళ్ళకు ధైర్యం చెప్పి సుగ్రీవుడు పర్వతం అంత రాయి తీసి మహోదరుడి మీదకి విసిరాడు. మహోదరుడు బాణంతో అది చూర్ణం చేశాడు. అది ముక్కలు ముక్కలే గద్దల గుంపులాగా కింద పడిపోయింది. అందుకు సుగ్రీవుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే సాలవృక్షం ఒకటి పెరికి విసిరాడు. మహోదరుడు అది కూడా ఖండించేశాడు. ఇటు అటు చూడగా గొప్ప పరిగ ఒకటి కనపడింది. సుగ్రీవుడు వెంటనే అది పుచ్చుకుని తిప్పి తిప్పి గుర్రాలను చావగొట్టాడు. మహోదరుడు కింది కురికి గద పుచ్చుకున్నాడు. ఇటు పరిగతో సుగ్రీవుడు, అటు గదతో మహోదరుడు ఆబోతుల్లాగా కొంతసేపు పోరాడారు. తర్వాత మహోదరుడు గద విసరగా సుగ్రీవుడు పరిగ విసిరాడు. కానీ పరిగ విరిగిపోయింది. ఇది చూసి సుగ్రీవుడు బంగారపు కట్లతో ఉన్న ఇనపరోకడి పడి ఉండగా అది పుచ్చుకుని తిప్పి తిప్పి మహోదరుడి మీదికి విసిరాడు. మహోదరుడు మరో గద విసిరాడు. రెండు ఆకాశాన తారసిల్లి పిప్పి పిప్పి పడిపోయాయి. చేసేది లేక ఇద్దరు కలియబడి కొంతసేపు గుద్దుకున్నారు, చరుచుకున్నారు, తన్నుకున్నారు, గెంటుకున్నారు. దీంతో అలసటరాగా కొంతసేపు వగర్చుకుంటూ నిప్పులు కక్కుతూ చూసుకుంటూ నుంచున్నారు. చూసి చూసి మహోదరుడు పడి ఉన్న వాలుడాలు పుచ్చుకున్నాడు. సుగ్రీవుడికి కూడా సమయానికి సరిగ్గా అలాంటివే దొరికాయి. వెంటనే శస్త్ర విశారదులైన వారిద్దరూ మళ్లీ కలియబడ్డారు. కొంతసేపు మండలగతులు చేశాక మహోదరుడు కత్తి విసిరి సుగ్రీవుణ్ణి కొట్టాడు. కానీ అది తప్పిపోయి సుగ్రీవుడి డాలుకు గుచ్చుకుంది. మహోదరుడు ఆ కత్తి తీసుకునే లోపు సుగ్రీవుడు చాచి కొట్టాడు. ఆ దెబ్బతో శిరస్థానంతోనూ కుండలాలతోనూ మెరిసిపోతున్న మహోదరుని తల ఎగిరి నేల మీద పడిపోయింది. రాక్షసులు అది చూసి పారిపోవడం మొదలుపెట్టారు. రావణుడు అది చూసి మండిపడ్డాడు. రాముడు చూసి ఎగిసిపడ్డాడు. ఆకాశాన్ని చేరి ఉన్న దేవతాగణాలు సుగ్రీవుని ఎంతో స్తుతించాయి. 106. అంగదుడు మహాపార్షుడిని చంపడం. సుగ్రీవుడు మహోదరుని చంపడం చూసి మహాపార్షుడు అంగదుని మీద పడి వానరసేనను చికాకుపరిచాడు. వాడు వానరులలో అనేకుల తలలు ఎగరగొట్టాడు. అనేకుల చేతులు కొట్టేశాడు. అనేకుల కాళ్ళు నరికేశాడు. అనేకుల డొక్కలు చీల్చేశాడు. ఇది చూసి అంగదుడు రోషతామ్రాక్షుడై పర్వసమయంలో సముద్రంలాగా పొంగి అక్కడ ఒక ఇనప పరిగ పడి ఉండగా పుచ్చుకొని మహాపార్షుని మీదకి విసిరాడు. ఆ దెబ్బతో ముందు సూతుడు చచ్చిపోయాడు. తర్వాత మహాపార్షుడు కూడా మూర్ఛిలి కింద పడిపోయాడు. ఈ సందుబాటులో పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చి జాంబవంతుడు, గవాక్షుడు మహాపార్షుని రథం విరిచేసి గుర్రాలను చంపేశారు. ఇంతలో తేరుకుని లేచి మహాపార్షుడు అంగదుని మీద బాణవర్షం కురిశాడు. 3 బాణాలతో జాంబవంతుణ్ణి స్థనాల మధ్య కొట్టాడు. గవాక్షుని కూడా చాలా బాణాలు విసిరి కొట్టాడు. అప్పుడు అంగదుడు పడి ఉన్న పరిగ ఒకటి పుచ్చుకొని 2 చేతులతోనూ పట్టుకుని తిప్పి తిప్పి మహాపార్షుని మీదికి విసిరేశాడు. ఆ దెబ్బతో వాడి శిరస్థానం మాత్రం ఎగిరిపోయింది. ధనస్సు కూడా విరిగిపోయింది. అంతటితో ఊరుకోక అంగదుడు మహాపార్షుని సాచి గూబ మీద కొట్టాడు. ఆ దెబ్బతిని కూడా మహాపార్షుడు ఒక పరిగా అందుకున్నాడు. దాంతో అంగదుని కొట్టాడు. కానీ అతిలాఘవంగా అది తప్పించుకుని అంగదుడు పిడికిలి బిగించి మహాపార్షుని వక్షస్థలం మీద స్థనాల మధ్య పొడిచాడు. దాంతో గుండెలు పగిలి కిందపడి వాడు చచ్చిపోయాడు. మహాపార్షుని మరణం చూసేటప్పటికీ రావణుడికి చాలా కోపం వచ్చింది. వానరులు సింహనాదాలు చేస్తూ జబ్బలు చరుచుకోగా ఆ ధ్వనికి లంక దద్దరిల్లిపోయింది. రావణుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధపడ్డాడు. 107. రాముడు పావకాస్త్రంతో రావణుని ఆసురాస్త్రం కొట్టేయడం.
ఇలాగా మహోదరుడు, మహాపార్షుడు, మహాబలశాలి అయిన విరూపాక్షుడు చచ్చిపోవడం చూసి మహాక్రోధం ఆవేశించగా రావణుడు సూతుని పిలిచి అమాత్యులు చచ్చిపోయినందుకు, నగరం ముట్టడిలో ఉన్నందుకు కలిగిన దుఃఖం రామలక్ష్మణులను సంహరించి నేను ఒక్కడనే పోగొడతాను. రాముడు ఒక వృక్షం అనుకో, దానికి సుగ్రీవుడు, జాంబవంతుడు, కుముదుడు, నలుడు, మైంద ద్వివిధులు, అంగదుడు, గంధమాదనుడు, హనుమంతుడు, సుషేనుడు మొదలైన వానర ప్రముఖులు కొమ్మలు, సీత దానికి పువ్వులు, ఫలాలను. ఆ వృక్షం నేను క్షణంలో నరికేస్తాను, రథం పోని అని చెప్పి దశ దిశలు భేదరిల్లేటట్టుగా సింహనాదాలు చేస్తూ రాముడి మీదికి బయలుదేరాడు. ఆ ధ్వనికి భూమి గడగడ వణికిపోయింది. అడవి పందులు, పులులు మొదలైన క్రూర మృగాలు కూడా దద్దరిల్లిపోయాయి. వెంటనే రావణుడు తామశాస్త్రం ప్రయోగించాడు. దాంతో వానరులు అనేక మంది పడిపోయారు, అనేకులు పారిపోయారు. వారి పాదఘటనలతో ముమ్మురంగా దుమ్మురేగింది. అది బ్రహ్మ నిర్మించిన అస్త్రం, అంచేత వానరులు అది సహించలేకపోయారు. ఇలాగ రావణుని చేతిలో అనేక సైన్యాలు నాశనం కావడం చూసి రాముడు యుద్ధ సన్నద్ధుడైనాడు. రావణుడు మళ్ళీ విజృంభించాడు. వానరులు మళ్ళీ పారిపోయారు. అప్పుడు రావణుడికి రాముడు కనపడ్డాడు. విష్ణువు దగ్గర మహేంద్రుడిలాగా, అపజయం ఎరగని రాముని దగ్గర లక్ష్మణుడు నుంచుని ఉన్నాడు. రాముని చేతిలో ఉన్న ధనస్సు ఆకాశం అంటుతోంది. అతని కళ్ళు తామరపూ రేకుల్లాగా విశాలంగా ఉన్నాయి. అతని బాహులు దీర్ఘంగా ఉన్నాయి. మహా తేజస్శాలి అయిన రాముడు వానరులు పారిపోతూ ఉండడము, రావణుడు మీదికి వస్తూ ఉండడము చూసి ధనుస్సు పుచ్చుకున్నాడు, ఎక్కుపెట్టాడు, నారి మోగించాడు. ఆ ధ్వనితో భూమి బద్దలైపోతున్నట్టుంది. ఆ ధ్వని వినే రాక్షసులు అనేకులు పారిపోయారు. రామలక్ష్మణుల ధనుసులకు ఎదురుగా ఉండిన రావణుడు సూర్యచంద్రుల ఎదుట రాహులా ఉన్నాడు. ఆ స్థితిలో ముందు తాను యుద్ధం చేయదలిచి లక్ష్మణుడు అగ్నిజ్వాలల వంటి బాణాలు విడిచాడు. కానీ రావణుడు వాటిని ఆకాశంలోనే ఛేదించేశాడు. రావణుడు తన హస్తలాఘవం కనపరుస్తూ లక్ష్మణుడు ఒక బాణం వేస్తే దాన్ని ఒక బాణంతోనే కూలగొట్టాడు. 3 బాణాలు వేస్తే 3ంటితో కూలగొట్టాడు. 10 బాణాలు వేస్తే 10ంటితో కూలగొట్టాడు. ఇలా కొట్టి తృప్తి లేక రావణుడు లక్ష్మణుణ్ణి విడిచి పర్వతంలాగా నుంచుని ఉండిన రాముడి మీదికి తిరిగాడు. నిమిషంలో వేల కొద్ది బాణాలు వర్షించాడు. ఆ శరధారలు చూసి రాముడు భల్లాగ్రాలైన బాణాలు తొడిగి ఆకాశంలోనే నాశనం చేశాడు. దీని మీద రావణుడు రాముని మీద, రాముడు రావణుడి మీద అతి వడిగా బాణాలు వేసుకున్నారు. వారు ఆ బాణాలు తప్పించుకుంటూ చాలాసేపు సవ్యాపసవ్యాలుగా మండల భ్రమణం చేశారు. ప్రళయంలో యముడులాగా వాళ్ళిద్దరూ అలా పోరుతూ ఉంటే సమస్త భూతాలు గడగడలాడిపోయాయి. వర్షాకాలంలో ఆకాశం మెరుపులతోనూ ఉరుములతోనూ కూడిన మేఘాలతో నిండిపోయేటట్టు వారి బాణాలతో గగనం అంతా నిండిపోయింది. ఆ బాణాలతో ఆకాశం ఒక గవాక్షంలా ఉంది. యుద్ధం ఘోరమైపోయింది. అది వృత్రుడు, మహేంద్రుడు చేసిన యుద్ధంలాగా చూడశక్యం కాకుండా ఉంది. చూడగా వారు ఉభయులు మహాధానుష్కులే, ఉభయులు అస్త్రశస్త్ర విశారదులే, ఉభయులు యుద్ధంలో సమానంగా విహరించగలవారే. కాగా వారిద్దరూ ఎటు తిరిగితే అట్నుంచి సాగర తరంగాల్లాగా బాణ పరంపరలు వచ్చి పడసాగాయి. ఉన్నట్టుండి రావణుడు బాణం మీద బాణం వేసి రాముడి నొసట కొట్టాడు. కానీ దానివల్ల రాముడికి ఏమీ బాధ కలగలేదు. కానీ దాంతో క్రోధం వహించి రాముడు రౌద్రాస్త్ర మంత్రం జపించి రావణుడి మీద బాణం ప్రయోగించాడు. అవన్నీ రావణుడి కవచం మీద పడ్డాయి, కానీ దానేమీ చేయలేకపోయాయి. అందుకని కినిసి రాముడు ఒక పరమాస్త్రం వేసి రావణుడి నుదుట కొట్టాడు. అది కూడా ఏం చేయలేకపోయింది. అయినా అందుకే మిక్కిలి క్రుద్ధుడై రావణుడు ఆసురాస్త్రం ప్రయోగించాడు. దానివల్ల సింహముఖాలు, వ్యాఘ్రముఖాలు, కంకముఖాలు, కాకముఖాలు, గృధ్రముఖాలు, శ్వేనముఖాలు, శృగాల ముఖాలు, 5 తలల పాములు వంటివి అనేక బాణాలు బయలుదేరాయి. ఖరముఖాలు, వరాహముఖాలు, శ్వానముఖాలు, కుకుటముఖాలు, మకరముఖాలు కూడా అనేక బాణాలు బయలుదేరాయి. అది చూసి రాముడు పావకాస్త్రం ప్రయోగించాడు. దానివల్ల అగ్నిముఖాలు, సూర్యముఖాలు, అర్ధచంద్రాలు, చంద్రముఖాలు, ధూమకేతుముఖాలు, గ్రహముఖాలు, నక్షత్రముఖాలు, ఉల్కాముఖాలు, విద్యుజ్జిహ్వలు మొదలైన అనేక బాణాలు పుట్టుకొచ్చాయి. అవి ఇవి ఆకాశాన్ని కలుసుకున్నాయి. ఉత్తర క్షణంలోనే రాముని బాణాలు వ్యర్థమైపోయాయి. ఇలాగ రావణుని ఆసురాస్త్రం రాముని వల్ల వ్యర్థమైపోవడం చూసి వానరులు, సుగ్రీవాదులు రాముని చుట్టూ చేరి సింహనాదాలు చేశారు. ఎగిసెగిసి పడ్డారు, తొడలు చరిచారు, మీసాలు దువ్వారు, రాముణ్ణి అనేక విధాల కొనియాడారు. 108 రామబాణాలు సహించలేక రావణుడు పారిపోవడం. ఇలాగా ఆసురాస్త్రం వ్యర్థం కాగా రావణుడు ముందు కోపించి తర్వాత మరో అస్త్రం ప్రయోగించాడు. అది మయుడు నిర్మించిన రౌద్రాస్త్రం.
మహాఘోరం. అది వేయగానే శూలాలు, గదలు, ముసలాలు, ముద్గరాలు, కూటపాశాలు, పిడుగులు పుట్టుకొచ్చాయి. కానీ రాముడు గాంధర్వాస్త్రం ప్రయోగించి రౌద్రాస్త్రం ప్రతిహతం చేసేశాడు. అందుకు కోపించి రావణుడు సౌరాస్త్రం ప్రయోగించాడు. దానివల్ల ప్రకాశమానాలైన చక్రాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. అవన్నీ ఆకాశం కమ్మేశాయి. కానీ ఆ చక్రాలు కూడా రాముడు తన తీక్ష్ణ బాణాలతో కొట్టేశాడు. అది కూడా నిష్ఫలం కాగా రావణుడు 10 బాణాలతో రాముణ్ణి మర్మాలు డుస్సిపోయేటట్లుగా కొట్టాడు. కానీ వాని వల్ల రామునికి ఈషణ మాత్రము కూడా బాధ కలగలేదు. పైగా అతనే మిక్కిలి క్రుద్ధుడై అనేక బాణాలతో రావణుణ్ణి కొట్టాడు. ఆ సందుబాటులో మహాబలశాలి అయిన లక్ష్మణుడు 7 బాణాలు తొడిగి మనుష్య శీర్షం చిత్రించిన రావణుని జెండా ముక్కలు ముక్కలు చేశాడు. మరో బాణంతో కుండలాలతో మెరిసిపోతున్న సారథి తల ఎగరగొట్టాడు. ఇంకో 5 బాణాల తొడిగి ఏనుగు తొండం వంటి రావణుని ధనస్సే విరగొట్టాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా విభీషణుడు వచ్చి గదతో రావణుని గుర్రాలు చావగొట్టాడు. గుర్రాల మీద దెబ్బ పడగానే రావణుడు కింది కురికి ఒక గొప్ప శక్తి విభీషణుడి మీదికి విసిరాడు. కానీ అది సమీపించక ముందే లక్ష్మణుడు ముక్కలు చేసేశాడు. అందుకు ఆనందించి వానరులు జయజయధ్వనులు చేశారు. ఆకాశం నుంచి పడ్డ మహోల్కలాగా ఆ శక్తి 3 ముక్కలై వెలిగిపోతూ కింద పడిపోయింది. అప్పుడు రావణుడు మరో శక్తిని విభీషణుడి మీద గురిపెట్టాడు. దాంతో విభీషణుడు చచ్చిపోవాల్సిందే. కానీ లక్ష్మణుడు వెళ్ళి దానికి అడ్డంగా నుంచుని రావణుని మీద బాణవర్షం కురిపించాడు. దీంతో రావణుడు నిరుత్సాహపడిపోయాడు. ఆ దెబ్బలు తింటూ ఒక క్షణం ఊరుకుని చివరికి లక్ష్మణ, నీ బలగర్వం చూశాను. నువ్వు విభీషణుని రక్షించావు, కానీ ఈ శక్తి నీ ప్రాణాలు తీస్తుంది, చూసుకో అంటూ దాన్ని లక్ష్మణుడి మీదకి ప్రయోగించాడు. దానికి 8 గంటలు కట్టారు. అవి మిక్కిలి ధ్వని చేస్తూ ఉన్నాయి. అది వచ్చి లక్ష్మణుని వక్షస్థలం ప్రవేశించింది. అంతకుముందే లక్ష్మణుడికి మంగళం కావాలి, అస్త్రమా నువ్వు వ్యర్థమైపో అన్నాడు రాముడు. కానీ అప్పటికప్పుడే లక్ష్మణుడు కింద పడిపోయాడు. సోదరుని అవస్థ చూసి రాముడు మిక్కిలి పరితపించాడు. కళ్ళనీళ్ళు పెట్టుకుని ఒక క్షణం నిలిచిపోయాడు. కానీ ఇంతలో ఇది విచారించవలసిన సమయం కాదు అనుకుని ప్రళయాగ్నిలా విజృంభించి రావణుని సంహరించడానికి తుముల యుద్ధం చేశాడు. ఒక కంటితో లక్ష్మణుని చూస్తూనే అతను రావణునితో యుద్ధం చేశాడు. ఈ లోపున వానర ప్రముఖులు ఆ శక్తిని విడిపిద్దామని చూశారు, కానీ లాభం లేకపోయింది. రావణుడు ఆ ప్రయత్నం చూసి తీక్ష్ణ బాణాలతో వాళ్ళని చికాకుపరిచాడు. ఇలాగా ఆ శక్తి కొంతసేపు లక్ష్మణుని పీడించి కింద పడిపోయింది. ఒక మూల రావణుని మీద బాణవర్షం కురిపిస్తూనే రాముడు ఆ శక్తిని చేత్తో పట్టుకుని వంచి విరిచి పారేశాడు. అతను అలా విరుస్తూ ఉంటే రావణుడు ఎన్నో బాణాలు వేసి బాధించాలని చూశాడు. కానీ రాముడు అది లెక్క చేయక లక్ష్మణుని కౌగిలించుకుని హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి పిలిచి, మీరు లక్ష్మణుని చుట్టూ కనిపెట్టుకుని ఉండండి. చాలా కాలం నేను పరాక్రమించాలని చూస్తున్న సమయం వచ్చింది. బహుకాలంగా నిరీక్షించే చాతకపక్షికి గ్రీష్మానంతరం మేఘదర్శనమయ్యేటట్టు ఈ రావణుడు నా కళ్ళబడ్డాడు. నేను శపథం చేస్తున్నాను, వినండి. ఈ క్షణంలో జగత్తు అరావడమో అరామమో అయిపోతుంది. రాజ్యనాశము, వనవాసము, దండకారణ్యంలో ఉండడము, సీతాపహరణము, రాక్షసులతో తగవు, ఇలా నాకు సంభవించిన దుఃఖము, లక్ష్మణుని ఈ అవస్థ వల్ల కలిగిన క్లేశము, ఇవన్నీ రావణుణ్ణి సంహరించి ఇప్పుడే పోగొట్టుకుంటాను. ఎందుకోసం నేను వానరులను ఇక్కడికి తీసుకొచ్చానో, ఎందుకోసం వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేశానో, ఎందుకోసం సేతు కట్టి సాగరం దాటానో, ఆ రావణుడు ఇప్పుడు నా కళ్ళబడ్డాడు. ఇహ వీడు బతకడానికి వీల్లేదు. మీరందరూ నిశ్చలంగా నుంచుని చూస్తూ ఉండండి. పర్వతాల మీద కూర్చుని చూడండి. భూమి ఉన్నంతకాలము దేవతలు చెప్పుకునే సంగతులు ఇప్పుడు జరుగుతాయి అని చెప్పి పదులైన బాణాలతో రావణుణ్ణి కొట్టాడు. రావణుడు దీప్త నారాచాలతోనూ ముసలాలతోనూ రాముణ్ణి కొట్టాడు. ఇలాగ రామరావణులు ప్రయోగించిన ఆయుధాలు ఆకాశాన తారసిల్లి సంకుల సమరం చేశాయి. ఆ రామరావణుల ధనుష్టంకారంతో జగత్తంతా గజగజలాడిపోయింది. యుద్ధం చేసి చేసి చివరకు ఆగలేక గాలికి ఎగిరిపోయిన మేఘంలాగా రావణుడు లంకలోకి ఎగిరిపోయాడు. 109 లక్ష్మణమూర్ఛ. రావణునితో తుముల యుద్ధం చేసి రావణుని శక్తితో పెద్ద దెబ్బతిని యుద్ధభూమిలో మూర్ఛపడి రక్తంలో మునుగుతూ తేలుతూ ఉన్న లక్ష్మణుని చూసి దుఃఖిస్తూను రావణుడి మీద తీక్ష్ణ బాణాలు వర్షిస్తూను సుషేణుని పిలిచి, రాముడు, ఇదే రావణుని శక్తికి మూర్ఛిలి నా తమ్ముడు పాములాగా మెలికలు తిరుగుతూ నాకు శోకం కలిగిస్తున్నాడు. నాకు ఇతను ప్రాణం కంటే ఇష్టమైనవాడు. ఇతని ఇలా పడి ఉండగా నేనేం యుద్ధం చేయగలను? సమరస్లాగి అయిన నా తమ్ముడే చనిపోతే నాకు ఇక బతుకేమిటి, సుఖమేమిటి? ఈ స్థితి తలుచుకుంటే నా పౌరుషం సిగ్గుతో కుమిలిపోతుంది. నా చేతిలో ధనుసు జారిపోతున్నట్లుంది. బాణాలు తొట్టుపడుతున్నాయి. నీళ్లు కమ్మి చూపు మందగించిపోతుంది. స్వప్నంలాగా నా కాళ్ళు వెనక్కి లాగుతున్నాయి. చింత ఎక్కువైపోతోంది.
ప్రాణాల మీద ఆశపోతోంది అన్నాడు. ఇలా అని అతను మిక్కిలి దుఃఖించాడు. సుషేణ, ఈ యుద్ధభూమి దుమ్ములో నా తమ్ముడు పడిపోయి ఉండగా నాకు యుద్ధం వల్ల ఏం ప్రయోజనమో, ప్రాణాలు ఉండి ఏం లాభమో, సీతతో మాత్రం ఏం పని? ఏ దేశం వెళ్ళినా భార్యలు దొరుకుతారు, ఏ దేశం వెళ్ళినా చుట్టాలు ఏర్పడతారు, కానీ ఏకగర్భజనితుడైన భ్రాత లభించే దేశం పృథ్వీ మీద లేదు అంటూ మాటిమాటికి నిట్టూర్పులు విడిచాడు. అది చూసి సుషేణుడు, మహాబాహు, లక్ష్మణుడు చనిపోలేదు, ఇతని మొహం వికృతంగా లేదు, వివర్ణము కాలేదు, కళా పోలేదు, పైగా ప్రసన్నంగా ఉంది, వర్చస్సుకు లోటు లేదు, కళ్ళు సుప్రసన్నంగా ఉన్నాయి, అరిచేతులు తామర పూరేకుల్లాగా ఎర్రగానే ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ రూపం ఇలా ఉండదు. దీర్ఘాయుష్మంతుల మొహం ఎలా ఉంటుందో లక్ష్మణుడి మొహం అలాగే ఉంది. ఇతను ప్రేతం కాలేదు, బ్రతికే ఉన్నాడు. అనవసరంగా దుఃఖించవద్దు. మూర్ఛిల్లి పడి ఉన్నవాని హృదయం ఆగిపోలేదు అనడానికి ఈ ఉచ్ఛ్వాసమే నిదర్శనం అని రాముణ్ణి ఊరడించి, హనుమ, నీకు ఇదివరలో జాంబవంతుడు చెప్పాడే ఓషధి పర్వతం, దాని దక్షిణ శిఖరం మీద ఉంది విశల్యకరణి, సౌవర్ణకరణి, సంజీవిని, సంధానకరణి అనే ఓషధి. లక్ష్మణుడు బతకాలంటే నువ్వు ఇది త్వరగా తీసుకురావాలి అన్నాడు. వెంటనే హనుమంతుడు వెళ్ళిపోయాడు. కానీ ఆ మూలిక గుర్తించలేక, ఇక ఈ పర్వత శిఖరం పెరుక్కుపోవడమే ఉపాయం, దీని మీదే ఉందని సుషేణుడే చెప్పాడు కదా, నేను ఓషధి తీసుకువెళ్లకుండా వెళితే అంతా తలకిందులైపోతుంది అనుకుని 3 మాటలు ఊపి పర్వత శిఖరం పెకలించుకుని వచ్చేశాడు. జరిగిందంతా విని సుషేణుడు ఆ ఓషధి పెరికి దంచి రసం తీశాడు. హనుమంతుడు చేసిన పని చూసి వానరులందరూ చకితులైపోయారు. ఇంతలో సుషేణుడు ఆ రసం లక్ష్మణుని ముక్కులో పోశాడు. వెంటనే పూర్ణారోగ్యవంతుడై లక్ష్మణుడు నిద్రపోయి లేచినట్లు లేచాడు. లక్ష్మణుడు లేవడం చూసి భేష్ భేష్ అని వానరులు సుషేణుడిని మెచ్చుకున్నారు. నాయనా రా అంటూ రాముడు లక్ష్మణుడిని గట్టిగా కౌగిలించుకుని, వీరాది వీరా, నేను అదృష్టవంతుణ్ణి, నువ్వు చచ్చి బతికావు, నువ్వు చనిపోయి ఉంటే నాకు జీవితం అక్కర్లేకపోవును, సీత అక్కర్లేకపోవును, విజయమూ అక్కర్లేకపోవును అన్నాడు. దానికి లక్ష్మణుడు ఖిన్నుడై, నువ్వు అప్పుడు విభీషణుడికి మాట ఇచ్చి ఇప్పుడు ఇలా అనడం ధర్మం కాదు. సజ్జనులు ప్రతిజ్ఞ విడిచిపెట్టుకోరు. ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడమే గొప్పతనానికి గుర్తు. నా కోసం నువ్వు నిరాశ చేసుకోవడం చాలు. రావణుని చంపుతాన్నావు, ఆ మాట చెల్లించుకో. నీ కళ్ళబడ్డాక శత్రువు బ్రతికిపోలేడు. సూర్యుడు అస్తమించకముందే నువ్వు రావణుని చంపడం నేను చూడాలి. అన్నా, నువ్వు రావణుని చంపదలుచుకుంటే, విభీషణుడికి ఇచ్చిన మాట చెల్లించుకోదలుచుకుంటే, నీకు సీత కావలసి ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి అని గట్టిగా చెప్పాడు. 110. రాముని కోసం మాతలి ఇంద్రరథం తీసుకురావడం. లక్ష్మణుడు ఇలా చెప్పగానే రాముడు ధనస్సు అందుకుని రావణుడి మీద బాణవర్షం కురిశాడు. రథం మీద ఉండి రావణుడు మేఘం జలధారలతో కొట్టేటట్టు రాముడిని వజ్రాయుధం వంటి బాణాలతో కొట్టాడు. మండుతున్న అగ్గి వంటి బాణాలతో రాముడు మళ్లీ కొట్టాడు. ఆకాశాన ఉన్న దేవతలు, దానవులు, గంధర్వులు నేల మీద ఉండి రాముడు, రథం మీద ఉండి రావణుడు యుద్ధం చేయడం ధర్మంగా లేదు అన్నారు. వీరిలా అంటూ ఉండగా మాతలి ఇంద్రరథం తీసుకొచ్చాడు. అది బంగారపు పనితనంతో జిగజిగా మెరుస్తోంది. దానికి చిరుగంటలు ఎన్నో కట్టి ఉన్నాయి. బాలసూర్య బిమ్మల్లా మెరిసిపోతుంది. అది పచ్చని గుర్రాలు పూంచారు. జెండాకర్ర బంగారంతో చేశారు. కొరడా పట్టుకుని రథం మీదే ఉండి మాతలి, ఇక్ష్వాకు వంశతిలక, నీకు విజయం కలగడానికి ఇంద్రుడు ఈ రథం పంపాడు. అగ్ని సమానమైన కవచము, ఇంద్రధనుస్సు, ఆదిత్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా పంపాడు. కనుక ఈ రథం అధిష్ఠించి రావణుని సంహరించు. నేనే నీకు సారథనే ఉంటా అని చెప్పగా రాముడు సంతోషించి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు. మళ్ళీ పోరు దారుణమైంది. రావణుడు గాంధర్వాస్త్రం ప్రయోగించాడు. రాముడు కూడా గాంధర్వాస్త్రమే వేసి దాన్ని ధ్వంసం చేశాడు. రావణుడు దైవాస్త్రం వేశాడు. రాముడు కూడా దైవాస్త్రమే వేసి దాన్ని పడగొట్టాడు. అప్పుడు రావణుడు మహాఘోరమైన రాక్షసాస్త్రం ప్రయోగించాడు. అది తీక్ష్ణాలై కాలసర్పాలలాగా రాముడి మీదికి వచ్చింది. అవి నోరు తెరుచుకుని నిప్పులు కక్కుతున్నాయి. వాసుకితో సమానాలైన ఆ సర్పాలతో ఆకాశం అంతా నిండిపోయింది. వెంటనే రాముడు గరుడాస్త్రం వేశాడు. అది గరుడ పక్షులే సర్పాలను నాశనం చేసేసింది. గొప్పదనుకున్న తన అస్త్రం ఇలా వ్యర్థం కాగా రావణుడు మిక్కిలి రుష్టుడై దారుణమైన బాణవర్షంతో రాముడిని ముంచెత్తేసి మాతలిని కొట్టాడు. ఒక బాణంతో జెండా పడగొట్టాడు. మళ్లీ బాణవర్షం కురిపించి గుర్రాలను కూడా పీడించాడు. అది చూసి దేవతలు, గంధర్వులు, దానవులు, చారణులు, సిద్ధులు, పరమర్షులు నిర్విణ్ణులైపోయారు. వానరులు వ్యధపడ్డారు. అప్పుడు బుధుడు రోహిణీ నక్షత్రగతుడై ప్రజా పీడాకరుడై ఉన్నాడు. రావణుడు సధూమమైన సముద్రంలాగా సూర్యుని తాకేటట్టు మిక్కిలి క్రుద్ధుడై ఉన్నాడు. సూర్యుడు నిస్తేజుడైనాడు. కోసలాధీశ్వరుల విశాఖ నక్షత్రము కుజుడు ఆక్రమించాడు. దాంతో రావణుడు 10 తలలతోనూ 20 చేతులతోనూ ధనుర్బాణాలతోనూ మైనాక పర్వతంలాగా కనపడ్డాడు. రాముడికి వింట బాణం సంధించడానికి కూడా అవకాశం లేకపోయింది. అందుకు మిక్కిలి రోషించి రాముడు నిప్పులు కక్కుతున్నట్టు చూశాడు.
111 రాముడు ఇంద్రశక్తితో రావణుడి శూలం పడగొట్టడం. అలా మిక్కిలి క్రుద్ధుడైన రాముని మొహం చూసి సమస్త భూతాలు భయభ్రాంతాలైనాయి. భూమి గజగజలాడింది. సింహాలతోనూ పులులతోనూ నిండి ఉన్న పర్వతం వణికిపోయింది. సముద్రం క్షుభితమైపోయింది. మేఘాలు భయంకరంగా ఉరిమాయి. రాముని క్రోధము, ఈ ఉత్పాతాలు చూసేటప్పటికీ రావణుడికి కూడా భయం పట్టుకుంది. విమానాల మీద ఉండిన దేవతలు, గంధర్వులు, నాగులు, ఋషులు, దానవులు, దైత్యులు, గరుడులు ఆ యుద్ధం ఆత్రంగా చూడసాగారు. అసురులు రావణునికి జేజేలు కొట్టగా దేవతలు రాముడికి జయధ్వనులు చేశారు. ఈ సందుబాటులో దురాత్ముడైన రావణుడు రాముణ్ణి కొట్టడానికి ఒక గొప్ప శూలం పుచ్చుకున్నాడు. అది వజ్రాయుధంతో సమానమైనది. ఎలాంటి శత్రువునైనా సంహరించగలది. దాని శిఖరాలు పర్వత శిఖరాల్లా ఉన్నాయి. దాని పదును పొగలు కక్కుతోంది. అది అతి భయంకరం. యముడు కూడా దాన్ని సహించలేడు. దాన్ని చూస్తేనే ఎలాంటి వాళ్ళకి భయం పట్టుకుంటుంది. అది చీల్చేస్తుంది, బద్దలు కొట్టేస్తుంది. రావణుడు ఆ శూలం మధ్య పట్టుకుని కళ్ళు నిప్పులు కక్కుతూ భీకరంగా అరిచాడు. దాంతో భోంతరాళాలు దద్దరిల్లాయి. సమస్త భూతాలు ఉనికిపోయాయి. సముద్రం కలిగిపోయింది. చూసి చూసి వాడు, రామా, ఇదిగో వజ్రసారమైన ఈ శూలం నిన్ను నీ తమ్ముడిని చంపేస్తుంది. ఇప్పుడు నిన్ను చంపి ఈ యుద్ధంలో చనిపోయిన రాక్షసుల దగ్గరికి పంపేస్తాను, నిలు అని అది విసిరేశాడు. 8 గంటలతో అది మెరుపులాగా ఆకాశానికి వెళ్ళింది. అది చూసి రాముడు తీక్ష్ణ బాణాలే ప్రయోగించాడు. కానీ అవి ఆ శూలాగ్నిలో కాలిపడిపోయాయి. అందుకు మిక్కిలి కోపించి రాముడు మాతలి తీసుకువచ్చిన ఇంద్రశక్తి పుచ్చుకుని విసిరాడు. అది ఆకాశం యుగాంతోల్కలాగా వెలుగు నింపేసి రావణుడి శూలం మీద పడి దాన్ని పిండి పిండి చేసేసింది. దీనికి సాయం రాముడు తీవ్ర బాణాలతో రావణుని గుర్రాలను కొట్టాడు. మరికొన్ని బాణాలతో రావణుని గుండెల మీద కొట్టాడు. 3 బాణాలతో నొసట కొట్టాడు. ఇలా శరీరమంతా గాయాలు కాగా రావణుడు విరగబూసిన అశోక వృక్షంలా అయిపోయాడు. అందుకు వాడు మొదట చాలా ఖిన్నుడై తర్వాత మిక్కిలి క్రుద్ధుడైనాడు. 112 సారథి రావణుడి రథం అవతలికి తోలుకుపోవడం. రావణుడు నిప్పులు కక్కుతూ చూస్తూ ధనుస్సు అందుకుని జలధారాలతో మేఘం తటాకం నింపేటట్టు బాణ పరంపరతో రాముణ్ణి ముంచేశాడు. కానీ ఆ బాణాలన్నీ పర్వతం మీద పడ్డ వానచినుకుల్లాగా అయిపోయాయి. దాంతో రావణుడికి గొప్ప పరాభవం కలిగినట్టు తోచింది. వెంటనే వేల కొద్దీ బాణాలు వేసి రాముడి గుండెల మీద కొట్టాడు. ఆ దెబ్బలతో రాముడు విరగబూసిన మోదుగు చెట్టయిపోయాడు. రాముడు కూడా కోపించి ప్రళయాగ్ని వంటి బాణాలు తొడిగి రావణుడిని కొట్టాడు. ఇద్దరికీ కోపం పెరిగి వేగం రెట్టించింది. ఉభయుల బాణాలు ఆకాశం కమ్మేగా చీకటి ఆవరిస్తున్నట్లయింది. అప్పుడు రాముడు పళ్ళు పటపటలాడిస్తూ, రావణ, జనస్థానంలో నేను దగ్గర లేనప్పుడు వంచించి తెలివి తక్కువగా నా భార్య అయిన సీతను ఎత్తుకువచ్చి పిరికి పందం అనిపించుకున్నావు. కానీ నువ్వు మహాశూరుడు అనుకుంటున్నావు. దిక్కులేని స్త్రీల ఎడల నీచులు చేసే పని చేసి శూరుణ్ణి అనుకుంటున్నావు. నీకు మర్యాద తెలియదు, సిగ్గులేదు. గర్వించి నీకు నువ్వే మృత్యువును తెచ్చిపెట్టుకున్నావు. కానీ శూరుణ్ణి అనుకుంటూ కులుకుతున్నావు. నువ్వు కుబేరుడు తమ్ముడివి, తపోబలం బాగా సంపాదించిన వాడు. నువ్వు చేసిన పని శ్లాఘనీయంగా ఉంది. దానివల్ల నీకు మిక్కిలి గొప్ప యశస్సు కూడా సిద్ధించింది. కనుక గర్వాతిరేకంతో నువ్వు చేసిన పనికిప్పుడు తగిన ఫలం అనుభవిస్తావు. నేనున్నప్పుడు నువ్వు సీత జోలికి పోయి ఉంటే కరుని పాటలే నీకు పట్టేవి. దైవానుగ్రహం వల్ల నువ్వు ఇప్పుడు నా కళ్ళబడ్డావు. మరి చూసుకో, నిన్ను యముడికి అతిథిగా పంపేస్తాను. కుండలాలతో మెరిసిపోతున్న నీ శిరస్సు ఇప్పుడే నా బాణాలతో ఈ దుమ్ములో పడి నక్కలపాలు కుక్కలపాలు అయిపోతుంది. నువ్వు చచ్చిపడిపోగానే గద్దలు కాకులు నీ గుండెల మీద వాలి రక్తం పొడుచుకొని తాగుతాయి. గరుత్మంతుడు పాములు కరుచుకుపోయేటట్లు చచ్చిపడి ఉండే నీ మీద వాలి పక్షులన్నీ పేగులు తోడుకుపోతాయి అంటూ నిందించి బాణాలతో ముంచేశాడు. శత్రువుని సంహరించి తీరాలన్న దీక్ష పట్టేటప్పటికీ రాముడికి బలపరాక్రమాలు రెట్టింపైనాయి. ఉల్లాసం హెచ్చింది, అస్త్రబలము హెచ్చింది. అతని చేతుల్లోంచి అప్రయత్నంగా రకరకాల అస్త్రాలు వెలువడ్డాయి. ఆ శుభ చిహ్నం గుర్తించి మహోల్లాసంతో రాముడు రావణుని మరీ మరీ కొట్టాడు. ఇటు వానరుల శిలావర్షం, అటు రాముని శరవర్షం. దీంతో రావణుడు ధైర్యం చెడి విషణుడైపోయాడు. అస్త్రం ప్రయోగించలేకపోయాడు, బాణం తొడగలేకపోయాడు, ధనుష్టంకారము చేయలేకపోయాడు, తెల్లబోయాడు. అది చూసి వివేకశాలైన సూతుడు రథం అవతలికి తీసుకుపోయాడు. 113వ సర్గ. రావణుడు మళ్లీ రథం తోలించుకుని యుద్ధానికి వెళ్ళటం. చిత్త విభ్రాంతి వల్ల క్రుద్ధుడై రావణుడు సూతుడిని తీక్షణంగా చూశాడు. దుర్బుద్ధి, నన్ను హీనవీర్యుని చూసినట్టు, అశక్తుడిని చూసినట్టు, పౌరుషహీనుని చూసినట్టు, పిరికి పందను చూసినట్టు, సత్తా లేనివాడిని చూసినట్టు, తేజోహీనుని చూసినట్టు, మాయలు ఎరుగని వాడిని చూసినట్టు, అస్త్రబలం తొలగిపోయిన వాడిని చూసినట్టు చూస్తూ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. నా ఆజ్ఞ పొందకుండా స్వతంత్రించి శత్రువు ఎదుటి నుంచి నన్ను ఎందుకు యువతలకి తీసుకొచ్చావు? నువ్వు ఇప్పుడు చిరకాలంగా ఆర్జించుకుంటూ వచ్చిన నా యశస్సంతా నాశనం చేసావు. నా బలవీర్య పరాక్రమాలకు మచ్చ తెచ్చావు. లోకానికి నా మీద ఉన్న నమ్మకం పోగొట్టావు.
నా శత్రువు రాముడు మంచి పరాక్రమవంతుడు, నా బలపరాక్రమాలు చూపించదగ్గవాడు. అతను చూస్తుండగానే పిరికి పందని చేసి నన్ను నొక్కించపరిచావు. సంగతి సందర్భాలని చూడగా నువ్విది స్వబుద్ధితో చేసిన పని కాదు. నా శత్రువు దగ్గర లంచం వేసి నువ్వు ఇలా చేసావని నాకు తోస్తుంది. హితైషులైన మిత్రులు చేసే పని కాదు ఇది. ఇది శత్రువులు చేయవలసిన పని. నువ్వు ఇలా చేయడం చాలా తప్పు. నువ్వు నా దగ్గర చాలా కాలంగా ఉంటున్న సంగతి, నేను నీకు మహోపకారాలు చేసిన సంగతి జ్ఞాపకం ఉంటే శత్రువు వెతుక్కుంటూ ఇక్కడికి రాకముందే రథం యుద్ధరంగంలోకి తీసుకుపదా అంటూ గద్దించాడు. దానికి సారథి, ప్రభు, నేను భయపడలేదు. నాకేమీ మౌఢ్యం లేదు. శత్రువు మాట విని నేను గడ్డి తినలేదు. నేను ఏమరి ఉండలేదు. నీ మీద నాకు స్నేహం లేకపోలేదు. నువ్వు నాకు చేసిన సత్కారాలు నేను మర్చిపోలేదు. నేను మనస్ఫూర్తిగా నీ హితమే కోరి నీ యశస్సే రక్షించదలచి స్నిగ్ధ మనసుతో ఇది నీకు ప్రియం అనుకుని చేశాను. కానీ నా దురదృష్టం వల్ల అది నీకు అప్రియమైపోయింది. ఈ విషయమై నువ్వు నన్ను హీనుని చూసినట్టు చూడొద్దు. నేను ఇక రథం ఎందుకు మళ్లించుకొచ్చానో చెబుతా విను. నువ్వు యుద్ధం చేసి చేసి అలసిపోయినట్టు నాకు అనిపించింది. యుద్ధం మీద నీకు శ్రద్ధ ఉన్నట్టు నాకు కనపడలేదు. నీకు ఉత్సాహంగా ఉన్నట్టయినా నాకు తోచలేదు. అందుకు సాయం గుర్రాలు అలసిపోయి రథం లేకుండా ఉన్నాయి. వానలో తడిసిన వృషభాల్లాగా చెమటతో తడిసి ముద్దయిపోయి ఉన్నాయి. మన సేనలో పొడచూపిన దుర్నిమిత్తాలు కూడా నేను గుర్తించాను. సారథి అయినవాడు దేశకాలాలు గమనించాలి, లక్షణాలు గుర్తించాలి, ఇంగితం తెలుసుకోవాలి. రతికుని దైన్యము, ఖేదము, ఉల్లాసము, బలము ఏర్పరచుకోవాలి. భూమి మిట్టపల్లాలు, సమవిషమాలు, సమయాసమయాలు, శత్రువుల లోటుపాట్లు తెలుసుకోవాలి. శత్రువుకు సూటిగా రథం తోలాలో, పక్కకు తోలాలో, ఒకచోట నిలిపి ఉంచాలో, శత్రువుకి అభిముఖంగానే ఉండి వెనక్కి తగ్గాలో ఇవన్నీ బాగా తెలిసిన వాడై ఉండాలి. ఇవన్నీ ఆలోచించి నీకు శ్రమ తగ్గాలని, గుర్రాల అలసట తీర్చుకోవాలని, నీకు అపాయం రాకుండా ఉండాలని నేను ఈ పని చేశాను. నేను స్వతంత్రించి గుడ్డిగా చేయలేదు. నీ మీద భయభక్తుల వల్లనే చేశాను. అయితే జరిగింది ఏదో జరిగిపోయింది. నేను ఇప్పుడు చేయవలసిందేమిటో ఆజ్ఞాపించు. నీ సెలవు చొప్పున ప్రవర్తించి నీ రుణం తీర్చుకుంటాను అని చెప్పాడు. దీనికి రావణుడు తృప్తిపడ్డాడు. అనేక విధాలు మెచ్చుకున్నాడు. చివరికి వెంటనే రథం తోలుకెళ్ళి నన్ను రాముడి ఎదుట నిలుపు, శత్రువులను సంహరించకుండా రావణుడు వెనక్కి మళ్ళడు అని చెప్పి సారథికి మురుగుల జోడి ఒకటి బహుమతిచ్చాడు. రావణుడి మాట మీద సారథి క్షణంలో రథం రాముని ఎదుటకు తీసుకెళ్ళాడు. 114. అగస్త్యుడు వచ్చి రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించటం. యుద్ధం చూద్దామని దేవతలతో కలిసి వచ్చిన అగస్త్య మహర్షి రాముడు అలసిపోయి చింతామగ్నుడై ఉండడము, మళ్ళీ యుద్ధం చేయడానికి రావణుడు వచ్చి ఎదుటను ఉండడము చూసి మెల్లగా రాముడి దగ్గరికి వచ్చి, రామ మహాబాహు, సనాతనము పరమ రహస్యము అయినది ఒకటి చెబుతా విను. దానివల్ల నువ్వు ఎలాంటి శత్రువుతో యుద్ధం చేయవలసి వచ్చినా అనాయాసంగా గెలుస్తావు. అది ఆదిత్య హృదయం అనే మంత్రం. అది జయావహం, అక్షయం, పరమ మంగళకరం, సమస్త పాప ప్రణాశనం, చింతాశోకనాశనం, ఆయుర్వర్ధనం. దేవాసురులు పూజించి మొక్కుకునే సూర్యుడిని నువ్వు కూడా ఆరాధన చేయి. అతను సర్వదేవాత్మకుడు, పరాభవన సామర్థ్యవంతుడు, రశ్మిభావనుడు. తన కిరణాలతో ఇతను దేవాసురులను, సమస్త లోకాలను పాలిస్తున్నాడు. ఇతనే బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు, ప్రజాపతి, మహేంద్రుడు, ధనదుడు, మృత్యువు, యముడు, సోముడు, అపాంపతి, అగ్నిశ్వాత్తాలైన పితృస్వరూపుడు. అష్టవసులు ఇతనే. సాధ్యలు, అశ్విని దేవతలు, ఆవహాది వాయువులు, మనువు, వాయువు, వహ్ని, ప్రజ, ప్రాణుడు, ఋతుకర్త, ప్రభాకరుడు ఇతనే. ఆదిత్యుడు, సవిత, సూర్యుడు, ఖగుడు, పూషుడు, గభస్తిమంతుడు, సువర్ణ సదృశుడు, భానుడు, హిరణ్యరేతుడు, దివాకరుడు, హరిదస్యుడు, సహస్రార్చి, సప్తసప్తి, మరీచిమంతుడు, తిమిరోన్మదనుడు, శంభువు, త్వష్ట, మార్తాండు, అంశుమంతుడు, హిరణ్యగర్భుడు, శిశిరుడు, తపనుడు, భాస్కరుడు, రవి, అగ్నిగర్భుడు, ఆదిత్యుడు, శంఖుడు, శిశిరనాశకుడు, వ్యోమనాథుడు, తమోభేది, ఋగ్యజుస్సామపారగుడు, ఘనవృష్టి, అపామిత్రుడు, వింధ్యవీధి, ప్లవంగముడు, ఆతపి, మండలి, మృత్యువు, పింగళుడు, సర్వతాపనుడు, కవి, విశ్వుడు, మహాతేజుడు, రక్తుడు, సర్వభవోద్భవుడు, నక్షత్ర గ్రహ తారాధిపతి, విశ్వభావనుడు, తేజశాలులకు కూడా తేజశాలి. ఇలాంటి విశేషణాలతో ఒప్పుతున్న ఓ ద్వాదశాత్మ, నీకు నమస్కారం. పూర్వగిరికి, పశ్చిమగిరికి నమస్కారం. జ్యోతిర్గణపతి, దినాధిపతి, జయ జయభద్ర, హర్యస్వ నీకు నమస్కారం. సహస్రాంశు, ఆదిత్య నమస్కారం. ఉగ్ర, వీర, సారంగ నీకు నమస్కారం. పద్మప్రబోధ, మార్తాండ నీకు నమస్కారం. సృష్టి సంహార స్థితి కర్తలైన బ్రహ్మేశానాచ్యుతులకు ఈశ్వరుడా, సూర్య,
ఆదిత్యవర్చశాలి, భాస్వంతుడ, సర్వభక్ష, రౌద్రవపు, తమోఘ్న, హిమఘ్న, శత్రుఘ్న, అమితాత్మ, కృతఘ్నఘ్న, దేవ, జ్యోతిశాంపతి, నమస్కారం. తప్తచామే కరాభ, వహ్ని, విశ్వకర్మ, తమోభినిఘ్న, రుచి, లోకసాక్షి, నీకు నమస్కారం. ఇలాగ ఆదిత్య హృదయం ఉపదేశించి అగస్త్యుడు, రామ, ఇతనే జగత్తు నాశనం చేస్తాడు, సృష్టిస్తాడు, పాలిస్తాడు, శోషిల్ల చేస్తాడు, తపింపజేస్తాడు, వర్షిస్తాడు, సకల ప్రాణుల్లోనూ అంతర్యామి అయి ఉండి జాగృతి కలిగిస్తాడు. ఇతనే అగ్నిహోత్రం, అహితాగులకిదే ఇతనే ఫలం, వేదాలు క్రతువులు ఇతనే, తత్ఫలము ఇతనే, లోకంలో జరిగే సమస్త కృత్యాలకు ఇతనే ప్రభువు. ఈ ఆదిత్యుణ్ణి కీర్తిస్తే ఎలాంటి వాడు కూడా ఆపత్తుల్లోనూ అడవుల్లోనూ భయాల్లోనూ బాధపడడు. కనుక నువ్వు ఏకాగ్ర చిత్తంతో ఇతన్ని పూజించు. ఈ మంత్రం 3 సార్లు జపించావంటే సమస్త యుద్ధాలలోనూ నువ్వే జయిస్తావు, రావణుని నువ్వు ఈ క్షణంలోనే సంహరించి వేస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది విని రాముడు చింత విడిచి స్వస్థచిత్తుడైనాడు. సుప్రీతుడై 3 సార్లు ఆచమించి ఈ ఆదిత్య హృదయం జపించాడు. తర్వాత ధనస్సు పుచ్చుకుని రావణుని చూస్తూ యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణుని సంహరించి తీరాలి అని దీక్ష పట్టాడు. ఇందుకు ఆనందించి ఆదిత్యుడు రాముణ్ణి పిలిచి, రావణుడు నశిస్తాడు, తప్పదు, త్వరపడు అని ప్రోత్సహించాడు. 115. రాముడు రావణుడు మళ్ళీ తలపడడం. అప్పుడు సారథి చాలా సంతోషించి రావణుని రథం తోలుకు వచ్చాడు. ఇది శత్రు సైన్యాలకు భయం కలిగిస్తోంది. బంగారు భూషణాలతో అలంకరించిన గుర్రాలు దానికి పూంచారు. అది ఒక గంధర్వ నగరంలా ఉంది. దాని మీద ఎత్తుగా జెండా ఉంది. దాని మీద సకలాయుధాలు అమర్చారు. అది ఆకాశం ఒరుసుకుంటోంది, భూమిని ధ్వనింపజేస్తోంది. శత్రు సైన్యాలకు దైన్యము, స్వసైన్యాలకు ఉల్లాసము కలిగిస్తోంది. రాముడు చూశాడు. వెంటనే నిలవంకలాగా అయ్యేటట్లు ధనుస్సు ఎక్కుపెట్టి మాతలి అదే శత్రువు రథం వస్తోంది. రావణుడిప్పుడు అప్రదక్షిణంగా వస్తున్నాడు కనుక వీడిప్పుడు తప్పకుండా వీడు మృతుడైపోతాడు. వీడినిప్పుడే నేను నాశనం చేసేస్తాను కనుక మన రథం దానికి ఎదురుగా నడిపించు. ధైర్యంగా ఉండు, భ్రాంతి పడకు, తొందరపడకు, చూపులు చెదిరిపోనివ్వకు, పగ్గాలు సరిగ్గా పట్టుకో. నువ్వు మహేంద్రుని సారథివి. నేను ఇప్పుడు ఏకాగ్రంగా యుద్ధం చేయవలసి ఉంది. సర్వము నీకే తెలుసు. నేను నీకు జ్ఞాపకం చేస్తున్నానే కానీ నీకు నేర్పడం లేదు అని చెప్పాడు. అందుకు సంతోషించి మాతలి రావణుడి రథానికి ప్రదక్షిణంగా రథం నడిపించాడు. అందుకు మిక్కిలి కోపించి రావణుడు బాణాలు వేసి రాముడిని కొట్టాడు. మహాపరాక్రమశాలి అయిన రాముడు దాంతో మండిపడి మాతలి తెచ్చి ఇచ్చిన ఇంద్రధనుస్సు అందుకుని సూర్యకిరణాల వంటి తీక్ష్ణ బాణాలు తొడిగాడు. వెంటనే పోతరించిన సింహాల్లాగా పరస్పర జయకాంక్షలతో ఇద్దరు యుద్ధం ప్రారంభించారు. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమర్షులు మొదలైన వారు రావణ వినాశనం కోరుతూ యుద్ధం చూడడానికి వచ్చారు. అప్పుడు రావణుని వినాశనము, రాముని జయము స్ఫురింపజేస్తూ ఉత్పాతాలు రేగాయి. రావణుడి రథం మీద రక్తవర్షం కురిసింది. సుడిగాలి అపసవ్యంగా తిరిగింది. రావణుని రథం ఎటుపోతే అటు ఆకాశాన గద్దల గుంపు వెంబడించింది. లంక అంతా ఎర్రని కాంతితో నిండిపోయింది. దాంతో అక్కడ భూమి అంతా మండిపోతున్నట్టుంది. ఉల్కలు రాలాయి. రావణుడు ఎక్కడ ఉంటే అక్కడ భూమి వణకసాగింది. యుద్ధం చేసిన రాక్షస యోధులకు చేతులు పట్టుకుని ఎవరో వెనక్కి లాగేస్తున్నట్టు అనిపిస్తోంది. రావణుని శరీరం మీద సూర్యకిరణాలు ఎర్రగాను, పచ్చగాను, తెల్లగాను, నల్లగాను పడ్డాయి. దాంతో వాడు ధాతుమండితమైన పర్వతంలా ఉన్నాడు. ఆకాశన గద్దలతో పాటు కింద నక్కలు రథం వెంట వస్తూ నోట నిప్పులు కక్కుతూ అమంగళకరంగా అరవసాగాయి. ఎదురుగాలి వీచింది. దుమ్ము రేగింది. రాక్షస సైన్యంలో పిడుగులు పడ్డాయి. దిక్కులు విదిక్కులు చీకట్లు కమ్మాయి. ఆకాశం అంతా ధూళితో నిండిపోయింది. గోరువంకలు దెబ్బలాడుతూ గుంపుగా వచ్చి రావణుని రథం మీద వాలాయి. రావణుని గుర్రాలు జగన్నస్థలాల నుంచి అగ్నికణాలు, కళ్ళ నుంచి జలకణాలు విడిచాయి. ఇంకా ఇలాంటి దుర్నిమిత్తాలెన్నో తోచాయి. ఇందుకు ప్రతిగా రాముడికి జయసూచకాలైన సూచకునాలు తోచాయి. అవి చూసి రావణుడు చచ్చాడన్నమాటే అనుకున్నాడు రాముడు. దాంతో మిక్కిలి ఉల్లాసంతో విజృంభించాడు. తర్వాత రామరావణులకు సర్వలోక భయంకరమైన రథయుద్ధం మొదలైంది. అప్పుడు ఆయుధాలు ధరించి నరుక్కోవడానికి సిద్ధం ఉండిన రాక్షస సైన్యము, వానర సైన్యము కూడా అది చూసి నిశ్చేషితం అయిపోయినాయి. ఆ సైనికులు ఎత్తిన ఆయుధాలు ఎత్తినట్టే ఉండగా ఆశ్చర్యచకితులై ఉండిన వారు ఉండినట్లు నిలిచిపోయారు. రావణుని చూసిన రాక్షసులకు, రాముని చూసిన వానరులకు కూడా విస్మిత నేత్రులు కావడం వల్ల ఎదురి సైన్యం బొమ్మలాగా కనపడసాగింది. రామరావణులు ఈ నిమిత్తాలని చూసి నిర్భీక చిత్తులై కృతనిశ్చయంతో యుద్ధం చేయసాగారు. జయించి తీరాలి అని రాముడు, మరణం వచ్చినా సరే అని రావణుడు తమ సర్వస్వం ఒడ్డి యుద్ధం చేస్తున్నారు.
అప్పుడు రాముడి జెండా పడగొట్టాలని రావణుడు బాణాలు వేశాడు. కానీ అవి కింద పడిపోయాయి. జెండా దాకా వెళ్ళలేకపోయాయి. దాని మీద రాముడు కూడా బదులు తీర్చుకోదలిచి రావణుని జెండా మీద మహాసర్పం వంటి బాణం విడిచాడు. అది రావణుడి జెండా పడగొట్టి మరీ కింద పడిపోయింది. అది చూసి రావణుడు మండిపడి తీవ్ర బాణాలు కురిసి రాముని రథాశ్వాలను పడగొట్టాలని చూశాడు. కానీ ఆ బాణాలు తగిలినా ఆ గుర్రాలు తామరతూళ్లు తగిలినట్టు నిశ్చలంగా ఉండిపోయాయి. అవి కంగారు పడకపోవడం రావణుడికి రోషం మరింత ఎక్కువ చేసింది. దాంతో వాడు గదలు, పరిగలు, చక్రాలు, ముసలాలు, పర్వత శిఖరాలు, వృక్షాలు, శూలాలు, గండ్రగొడ్డళ్ళు విసిరాడు. ఈ శస్త్రవర్షం మహాభయంకరంగా ఉంది. కానీ అది రథాశ్వాలను ఏమీ చేయలేక వానరుల మీదికి మళ్ళింది. రావణుడు అపారమైన ఉత్సాహంతో ఆకాశమంతా బాణాలతో నింపేశాడు. అది చూసి నవ్వుతూ రాముడు తీక్ష్ణ బాణాలు తొడిగాడు. వందలు వేలు విడిచాడు. అందుకు రావణుడు కూడా అలాగే లెక్కలేని బాణాలు విసిరాడు. ఉభయుల బాణాలతోనూ నిండిపోయి ఆకాశం పంజరంలాగా కనపడింది. అయితే వాటిలో ఒక్క బాణము గురి తప్పలేదు. ఒక్కటి ఎదుటి బాణం కొట్టకుండా విడిచిపెట్టలేదు. ఒకదాన్నొకటి కొట్టుకుని చివరికి అవన్నీ నేల మీద padiపోయాయి. మళ్ళీ వారు సవ్యాలుగా బాణాలు విడిచి ఊపిరి తీసుకోవడానికైనా వీలు లేకుండా ఆకాశం కప్పేశారు. ఒకళ్ళకొకళ్ళు బదులు తీర్చుకోవడానికి రావణుని గుర్రాలు రాముడు, రాముని గుర్రాలు రావణుడు కొట్టుకున్నారు. ఇలాగ ఒక్క క్షణం కాలం వాళ్ళు తుముల యుద్ధం చేశారు. ఇది చూసేవారికి శరీరాలు గరిపొడిచాయి. తన జెండా విరిగిపోయిన కసితో రావణుడు రాముని మీద చాలా పగబట్టాడు. 116వ సర్గ. రాముడు నరికిన కొద్దీ రావణుడి తలలు మళ్ళీ మొలవడం. రావణుడు ఇలా ఘోరయుద్ధం చేస్తుంటే సమస్త భూతాలు వెరుగుపడి చూశాయి. రాముడికి రావణుడికి ఇలా కసి పెరిగిపోవడం వల్ల సారథుల చాతుర్యంతో ఉభయ రథాలు మండల భ్రమణం చేశాయి. అటు వెళ్ళి ఇటు వచ్చాయి. ఇంకా అనేక విధాలు తిరిగాయి. రాముడు రాముని నొప్పిస్తూను దూకడంలో మలడంలో మహావేగం కనపరిచారు. వారిద్దరూ అలా ఎడతెగకుండా బాణాలు విడుస్తూ ఉంటే ఆ రథాలు రెండు జలధారలు విడుస్తున్న మేఘాలలాగా యుద్ధరంగం అంతా తిరిగాయి. ఇలా అవి చాలాసేపు తిరిగి చివరికి గుర్రాలతో తగిలేటట్టు ఒకదాని మీద ఒకటి దూసుకొచ్చాయి. వెంటనే రాముడు 4 తీక్ష్ణ బాణాలు వేసి రావణుడి గుర్రాలను మళ్లించేశాడు. తన గుర్రాలు ఇలాగ తొలగిపోయినందుకు మిక్కిలి క్రుద్ధుడై రావణుడు రాముడి మీద భయంకరాలైన బాణాలు విడిచాడు. ఆ బాణాలు గట్టిగానే తాకాయి. కానీ రాముడు బాధపడలేదు, చలించనైనా లేదు. దాని మీద మరింత రోషం తెచ్చుకుని రావణుడు మాతలినైనా చంపుదామని మళ్ళీ బాణవర్షం కురిశాడు. కానీ మాతలి కూడా వాటి వల్ల లేసేమూ చెలించలేదు. ఈ సందుబాటులో రాముడు బాణ పరంపరతో రావణుడు అవతలికి తొలగిపోయేటట్టుగా కొట్టాడు. ఒక్కొక్కటి కాదు, రాముడు రావణుని రథం మీద 20 వేసి 30 వేసి 60 100 1000 కూడా ఒక్క పట్టుకి తీక్ష్ణ బాణాలు విడిచాడు. అందుకు అభిమానపడి రావణుడు రథం మీదే రాముని గదలతోనూ ముసలాలతోనూ కొట్టాడు. అది చూసేవారికి శరీరాలు గరిపొడిచాయి. గదల ధ్వనితోనూ ముసలాల చప్పుడుతోనూ పరిగల నిస్వనంతోనూ శరపుంఖాల విసురులతోనూ సప్తసాగరాలు ఘుర్నిలిపోయాయి. ఆ సముద్రాలలో అడుగున ఉన్న సర్పాలు దానవులు కంగారు పడిపోయారు. అడవులతోనూ పర్వతాలతోనూ భూమి గడగడలాడిపోయింది. సూర్యుడు నిస్తేజుడైపోయాడు. గాలి స్తంభించిపోయింది. దేవతలు గంధర్వులు సిద్ధులు పరమర్షులు కిన్నరులు నాగులు చింతాక్రాంతులైనారు. వారందరూ గోబ్రాహ్మణులకు శుభం కలగాలి, లోకాలన్నీ సుఖంగా ఉండాలి అనుకుంటూ రామరావణ యుద్ధం చూస్తున్నారు. అది చూసిన దేవతలు ఋషులు గంధర్వులు ఆకాశానికి ఆకాశమే సాటి, సముద్రానికి సముద్రమే సాటి, అలాగే రామరావణ యుద్ధమే సాటి అనుకోసాగారు. అంతటా రఘుకులనందనుడైన రాముడు మిక్కిలి క్రుద్ధుడై మహాసర్పం వంటి భయంకరమైన కత్తివాడి బాణం తొడిగి లాగి విడిచి కుండలాలతో మెరిసిపోతున్న రావణుడి శిరస్సు ఎగరగొట్టాడు. అది నేల మీద పడి దొరలడం 3 లోకాలు స్పష్టంగా చూశాయి. కానీ ఇటు చూసేటప్పటికీ రావణుడి మెడ మీద అలాంటిదే మరో తల మొలిచింది. క్షిప్రకారి అయిన రాముడు క్షిప్రహస్తుడై మరో బాణం తొడిగి అతి వేగంగా ఆ శిరస్సు మళ్ళీ పడగొట్టాడు. కానీ తెగడంతోనే అది మళ్ళీ మొలిచి ఊరుకుంది. పిడుగు వంటి బాణంతో రాముడు మళ్ళీ నరికాడు. రావణుని తల మళ్ళీ మొలిచింది. ఇలా రాముడు 100 సార్లు నరికాడు. కానీ రావణుడి తల 100 సార్లు మొలిచింది. అతనికి చావు సంభవించలేదు. రకరకాల అస్త్రశస్త్రాలు గల రాముడు అప్పుడు ఈ బాణాలతోనే మారీచుడు చచ్చిపోయాడు. కరుడు దూషణుడు కూడా ఈ బాణాలతోనే కూలిపోయారు. క్రౌంచారణ్యంలో విరాధుడు, దండకారణ్యంలో కబంధుడు కూడా ఈ బాణాలతోనే నాశనమైపోయారు. కానీ అవే ఇప్పుడు మంద తేజస్కాలై రావణుని ఏమీ చేయలేకపోయాయి. ఇది ఎంచేత అని ఆలోచించి మళ్ళీ నిశిత శిరాలు వేసి రావణుడి గుండెల మీద కొట్టాడు. రావణుడు కూడా క్రుద్ధుడై గదలతోనూ ముసలాలతోనూ రాముణ్ణి కొట్టాడు. దేవతలు దానవులు యక్షులు నాగులు మొదలైన వారు చూస్తూ ఉండగా ఆ యుద్ధం ఇలా రాత్రంతా జరిగింది. అయితే రాత్రి పగలు కూడా ఆ యుద్ధం ముహూర్తకాలం కాదు, క్షణకాలమైనా ఆగకుండా జరిగింది.
117వ సర్గ. బ్రహ్మాస్త్రంతో రాముడు రావణుణ్ణి సంహరించడం. ఇదంతా చూసిన మాతలి, రఘువీర, ఎరగడివాడిలాగా నువ్వెందుకు వాడిని ఉపేక్షిస్తావు? దేవతలు నిర్దేశించిన రావణుడి వినాశకాలం ఇదే వచ్చి ఉంది. బ్రహ్మాస్త్రం ప్రయోగించి వీడిని సంహరించు అని చెప్పాడు. ఆ మాటతో రాముడికి జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతను మహాసర్పంలాగా బుసలు కొడుతున్న ఆ శరం సంధించాడు. అది రాముడికి అగస్త్య మహర్షి అనుగ్రహించిన అస్త్రం. ఇంద్రుడి కోసం బ్రహ్మ నిర్మించిన అస్త్రం అది. త్రిలోకాలు జయించ కోరినప్పుడు బ్రహ్మ అది ఇంద్రుడికిచ్చాడు. అది వాయువేగం కలది, అగ్నిసూర్యులతో సమానమైన వేడిమి కలది. దాని శరీరం ఆకాశమయం. అది మేరుమంద పర్వతాలలాగా గురుగుణ విశిష్టం. సూర్యుడి కాంతి కలది, పొగతో కూడిన ప్రళయాగ్ని వంటిది. శత్రువుల ఏనుగులను, గుర్రాలను అది చీల్చేస్తుంది. శత్రుపుర గోపురాలు, పరిగలు, పర్వతాలు కూడా భేదించేస్తుంది. రకరకాల రక్తాలు రుచి చూసింది. దాని నిండా కొవ్వు పేరుకునుంది. వజ్రం కంటే అది దృఢమైనది. అది వెళుతూ ఉంటే గొప్ప ధ్వని పుడుతుంది. ఎలాంటి యుద్ధాలలోనూ కూడా శత్రువులను నాశనం చేసేస్తుంది. కంకపక్షులకు, గద్దలకు, నక్కలకు నిత్యము ఆహారం సిద్ధం చేస్తూ ఉంటుంది. యముడి కంటే కూడా అది భయంకరంగా ఉంటుంది. అది వానరులకు ఆనందము, రాక్షసులకు మరణము కలిగిస్తుంది. ఆ బ్రహ్మాస్త్రం రాముడు వేదోక్త విధిగా అభిమంత్రించి ధనుసులో తొడిగాడు. అప్పుడు సమస్త భూతాలు వణికిపోయాయి. భూమి అదిరింది. చూసి రాముడిది రావణుడి మీదకి విడిచాడు. అసలే అది వజ్రం వంటిది. దానికి సాయం రాముని వజ్రహస్త్రంతో విడవబడింది. దాంతో అది అతివేగంగా వెళ్ళి దురాత్ముడైన రావణుడి గుండెలు పగలకొట్టి రావణుని రక్తంలో తడిపి రావణుని ప్రాణాలు తీసి భూమిలో ప్రవేశించి వెంటనే మళ్ళీ రాముని అమ్ముల పొది చేరుకుంది. ఈ దెబ్బతో మహా తేజస్శాలి అయిన రావణుడు ప్రాణాలు విడిచి వజ్రాయుధం దెబ్బతిన్న వృత్తాసురుడిలాగా రథం మీద నుంచి కింద పడిపోయాడు. రావణుడు పడిపోవడం చూసి హతాశేషులైన రాక్షసులు దారి తెన్ను తోచకుండా పారిపోయారు. రాళ్ళు రప్పలు పుచ్చుకుని సింహనాదాలు చేస్తూ వానరులు వాళ్ళని తరిమి కొట్టారు. ఇలాగా రాక్షసులు లంకలోకి పారిపోగా వానరులు రాముణ్ణి కీర్తిస్తూ సింహనాదాలు చేశారు. దేవతలు పూలవాన కురిశారు. దేవదుందుబులు మోగాయి. గాలి హాయిగా వీచింది. దేవతలు, గంధర్వులు మొదలైన వారు ఆకాశన భేష్ భేష్ అంటూ రాముణ్ణి వినిపించారు. ఇలాగా రావణుని చంపి రాముడు సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి ఆనందపరిచాడు. దేవతలు ఎంతో ఆనందించారు. అప్పుడు దేవతలు మెల్లగా వెళ్ళిపోయారు. దిక్కులు ప్రసన్నాలైనాయి. ఆకాశం నిర్మలమైంది. భూకంపం ఆగిపోయింది. సూర్యుడు చక్కగా ప్రకాశించాడు. తర్వాత సుగ్రీవుడు, విభీషణుడు మొదలైన స్నేహితులు లక్ష్మణుడితో కూడా రాముణ్ణి పూజించారు. స్వజన పరివృత్తుడై రాముడు దేవతలు చుట్టూ ఉన్న మహేంద్రుడిలాగా ప్రకాశించాడు. ఇది ఈ వీడియో ఇక్కడ ఆపేద్దామండి. రావణ సంహారం జరిగిపోయింది. అయితే చాలా సంతోషకరమైన సన్నివేశం రామాయణంలో ఇది. ఒక రాక్షసుని ఆయన కూలగొట్టింది ఎందుకంటే లోక కళ్యాణం కోసం. ఆయన భూమి మీద అవతరించిందే లోక కళ్యాణం కోసం. ఆ సీతాపహరణం అనేది నిమిత్త మాత్రం జరిగి రావణ సంహారానికి నాంది పలికిందనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విశేషాలు ఏంటంటే, రాముడికి రథం లేదు కాబట్టి దేవతలు సాయం చేయదలచి దేవేంద్రుడి రథమే స్వయంగా ఇచ్చారు. దేవేంద్రుడి రథానికి సారథి మాతలి. అది మనకి పురాణాల్లో మనకు ఆ పేరు బాగా తెలుసు. అయితే అది ఇంద్రుడు తనకిచ్చాడు కాబట్టి రాముడు ఏం చేశాడు, దానికి గౌరవంగా ప్రదక్షిణం చేశాడు. అంటే దేవతలది కదా, ఈయన మానవుడు కదా, అలా అన్నమాట. అట్లాగే మాతలికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. రథం ఎట్లా నడపాలి, ఎక్కడికి తీసుకోవాలి. ఆ కసితో ఉన్నాడు ఆయన రావణాసురుడిని సంహరించడానికి. చెప్తాడు. అంత కోపంలోనూ, అంత తొందరలోనూ, అంత ఆవేశంలోనూ, ఆయనున్న అప్పటి ఆ టెన్షన్లోనూ ఆయన చెప్పి, నీకు తెలియదని కాదు, నీకు నేర్పడలేదు, నేను కొంచెం ఇలా ఉండాలని చెప్తున్నాను, అంతేగాని నీకు తెలియదని కాదు, నీకు నేర్పడము లేదు, నేను మరోలా అనుకోవద్దు అని చెప్తాడు. అది మర్యాద. ఎందుకంటే వాళ్ళు దేవతల తాలూకు రథసారథి ఆయన, ఆ గౌరవం ఆయన ఉంచుకున్నాడు. ఇక్కడ మన రావణాసుడు ఫ్రస్ట్రేషను. పాపం అతను ఎందుకు చేశాడు, తన రథసారథి పక్కకు తీసుకెళ్ళిపోతాడు. రావణాసురుడు అలసిపోయాడు, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, గుర్రాలు కూడా అలసిపోయినాయి అని అన్నీ నోటీస్ చేసుకుని, అంటే ఒక సారథికి ఎంత తెలివి ఉండాలి, ఇది ఉండాలి, ఏమంటారంటే సమయానికి తగ్గట్టుగా చేయడం, సమయస్ఫూర్తి ఉండాలి. అలాంటివన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ రావణుడు ఇతరులను తన ఉన్న టెన్షన్లో ఇతరులను తిట్టేస్తాడు. అది రాక్షసుడికిను రాముడికి ఉన్న తేడా. రాముడు అంత దీంట్లో చెప్పే విధంగా మృదువుగా చెప్పి మరీ ఆయనని మరోలాగా అనుకోవద్దు అని కూడా చెప్తాడు. ఆ మాటలతోనే ఉంటుంది మృదుత్వం. అదే మనవాడు బాగా తిట్టేసి చివరికి మళ్ళీ అతను ఎక్స్ప్లెయిన్ చేశాక
ఇన్నేళ్ళు తన దగ్గర పనిచేసిన వాడు ఎందుకు అలా చేస్తాడో తనకు తెలిసి ఉండాలి కదా. ఆవేశంలో మంచిగా ఉన్న వాటిని కూడా చెడుగా అర్థం చేసుకుని తిట్టి మళ్ళీ అతను పాపం చాలా ఓర్పుగా సమాధానం చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు ఈగో సాటిస్ఫై అవుతుందన్నమాట రావణాసుడికి. అప్పుడు తృప్తి పడతాడు. సరే నేను చేశాను, తప్పైతే ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేస్తానులే అంటాడు సారథి. దాంతో రావణాసుడికి చాలా సంతోషం కలుగుతుందన్నమాట. అప్పుడు ఇంకా సరే ఆ సంతోషం పట్టలేక ఒక చేతులకి వేసుకునే మురుగులు ఆ ఒక జోడి ఒకటి బహుమతి ఇచ్చాట. ఇలా ఉంటుంది రాక్షస ప్రవృత్తి. అందరూ కూడా ఎంజాయ్ చేశారనుకుంటా. రావణ సంహారం అందరికీ ఇష్టమైందే కదా. అందుకని ఈ వీడియో మీరు లైక్స్ కొట్టి అందరికీ పాస్ చేయండి. చాలామందికి షేర్ చేద్దాం. ఇది ఎంతో ముఖ్యమైనది. ఎలా చనిపోయాడు రాముడు కూడా వెంటనే ఈజీగా కొట్టంగానే రావణుడు పోలేదు. రాముడు మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఒక మనిషిలాగే ఆయన ఎంతో కష్టపడి ప్రయాసతో ఒక రాక్షసుడిని సంహరించాడు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.